Hi guys, welcome back to SR Gaming World 24. సో ఇది వచ్చేసి ఓజీ సన్నీ సిరీస్ అనమాట గైస్. సో ఇప్పుడైతే లేసాను నేను. సో నా పేరు వచ్చేసి ఓజీ సన్నీ. సో ఇప్పుడైతే నేనైతే కొత్తగా వచ్చాను లాస్ ఏంజల్స్కి. సో నాకు లాస్ ఏంజల్స్ గురించి ఎక్కువ తెలియదు. సో కొత్తగా లాస్ ఏంజల్స్కి వచ్చే వాళ్ళకైతే ఒక మ్యాప్ అయితే ఇస్తారంట. అయితే ఇస్తే నాకు మ్యాప్ ఇచ్చారు, మీకు సైడ్కి కనపడుతుంది. ఆ మ్యాప్లో మనం ఎక్కడ పోవాలన్నా వే పాయింట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి చాప్ అంట దీని పేరు. సో నేను ఈ ఇల్లు పర్చేస్ చేసినప్పుడు నాకైతే ఇది కూడా వచ్చింది, ఈ డాగ్. సో నేనైతే ఒక 1 month నుంచి అయితే ఇక్కడైతే ఉంటున్నాను. సో నేను ఒక బైక్ కోసం అయితే ఇంపోర్ట్ చేయించారనమాట. దానికోసం వెళ్ళాలా. నాకు ఒక్క వెహికల్ లేదు, ఎప్పుడు రెంటెడ్ వెహికల్స్ ఆర్ రెంటెడ్ వెహికల్స్ తీసుకుంటాను. సో రెంటెడ్ వెహికల్స్ అయితే ఇప్పుడైతే కాల్ చేశాను. లెస్టర్ అని నా ఫ్రెండ్. సో అందరితో అయితే నేను ఫ్రెండ్షిప్ అయితే చేశాను. చాలామంది నాకు ఫ్రెండ్స్ దొరికారు ఈ 1 monthలో. సో వాడికైతే చెప్పాను, సిమియాన్ అని ఇంకొక అతను ఉంటాడు, అతని దగ్గర నేనైతే ఇంపోర్ట్ చేయించాను అనమాట ఒక వెహికల్ అనమాట, ఫస్ట్ వెహికల్. ఇది వచ్చేసి నేను సిమియాన్ గ్యారేజ్ దగ్గర నుంచే ఈ కార్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే వాడికి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే తెచ్చేస్తాడనమాట లెస్టర్ ఫాస్ట్గా. వాడి పేరు వచ్చేసి లెస్టర్. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం, సిమియోన్ డీలర్షిప్ దగ్గరికి. ఆ డీలర్షిప్ దగ్గర అయితే సిమియోన్ ఉంటాడు. అతనితో మాట్లాడితే మనకి కార్ ఇంపోర్ట్, ఓ మై గాడ్ ఏం కాలేదండి. అక్కడికి వెళ్తే మనకి చెప్తాడు సిమియాన్ ఏది ఎక్కడ ఉందనేసి. సో వే పాయింట్ అయితే పెట్టుకుంటున్నాను. సో సిమియాన్ డీలర్షిప్ ఇక్కడ ఉంటుంది. సో సిమియాన్ డీలర్షిప్కి అయితే వెళ్ళేసి మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. అంతలోపు లైక్ చేయండి, షేర్ చేయండి. సో గైస్ నేనైతే వచ్చేసాను. ఇదే సిమియాన్ డీలర్షిప్. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. ఎందుకులేండి, వెనకాలకే తీసుకెళ్ళిపోదాం. వాడి దగ్గర వెనకాల నుంచి వచ్చేసి షోరూంలో పెడదాం. ఇక్కడ వీడి కార్ ఉండేవన్నీ టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ గైస్. వీడికి అంటే ఎవరైనా వెహికల్స్ కావాలంటే ఏ వెహికల్ కావాలో చెప్తే వీడైతే ఇంపోర్ట్ చేపించి తెప్పిస్తాడనమాట. ఇవన్నీ రెంటెడ్ వెహికల్స్, అంటే ఒకరోజు రెంట్ తీసుకోవడం ఆర్ 1 hour అట్లా 2-4 days రెంట్ తీసుకునే వెహికల్స్. నేను కూడా వీడి దగ్గరే రెంట్ తీసుకునేటోని. ఎప్పటికప్పుడు స్టాక్ వచ్చేస్తాయి వీడి దగ్గరికి. ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. సో ఈ కార్ని అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళేసి మాట్లాడాలా. లెస్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళేసి, సో గైస్ లెస్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. సో లెస్టర్తో మాట్లాడి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అయితే. గాయ్స్ లెస్టర్ ఏమన్నాడు అంటే బైక్ అయితే వచ్చేసింది, అదే కావాసాకి నింజా ZX 10R. సో గాయ్స్ ఇదే మన బ్రాండ్ న్యూ వెహికల్. సో ఇది వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఉండదు లాస్ ఏంజల్స్ మొత్తంలో, మన దగ్గర అయితే ఉంటుంది లాస్ ఏంజల్స్ మొత్తంలో. సో ఈ బైక్ అయితే చాలా 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 కాస్ట్లీ. సో నేనైతే కొద్దిగా రిచ్ చిన్నప్పటి నుంచి. సో అందుకే నాకైతే మా పేరెంట్స్ అయితే మనీ ఇచ్చారు. వాళ్ళైతే అమెరికాలో అయితే ఉంటారు, నేనైతే లాస్ ఏంజల్స్లో ఉంటాను. సో అక్కడ నుంచి ఇక్కడికి అయితే వచ్చాను. సో ఈ బైక్ ఏమన్నా స్పీడ్ పోతుందా. సో వాడు ఏం చెప్పాడంటే, నేనేమన్నాను ఫుల్లీ అప్గ్రేడెడ్ తెమ్మని చెప్పాను. సో వాడైతే కష్టం అన్నాడు దొరకడం. సో అందుకే లాస్ ఏంజల్స్ కస్టమ్ దగ్గర చేయించుకో అని చెప్పాడు. సో లాస్ ఏంజల్స్ కస్టమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలుస్తాను. సో గైస్ ఇదే లాస్ ఏంజల్స్ కస్టమ్ అయితే. సో నేనైతే వచ్చాను ఇక్కడికి అయితే మనం రిపేర్ చేయాలి, ఐ మీన్ ఫుల్లీ అప్గ్రేడ్ చేయాలి. ఆర్మర్ లెవెల్ 4, బ్రేక్స్ రేస్ బ్రేక్స్, బంపర్స్ గ్రీనే బాగుంది, నార్మల్దే బాగుంది. ఇంజన్ వచ్చేసి లెవెల్ 4. నెక్స్ట్ లైట్స్ జీనాన్ లైట్స్. నెక్స్ట్ ప్లేట్ అయితే ఇందులో చేంజ్ చేయడానికి ఉండదు గైస్, అందుకే మనం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాలా. సో బ్లాక్ బాలే, గ్రీనే బాగుంది. సో సస్పెన్షన్ మొత్తం డౌన్, రేస్ ట్రాన్స్మిషన్ టర్బో ఉండాలా. వీల్స్ ఏం అవసరం లేదు, బుల్లెట్ ప్రూఫ్ పెట్టిద్దాం.
అంతే చాలు. టైర్ స్మోక్ గ్రీన్ పట్టిద్దాం. టైర్ స్మోక్ గ్రీన్ పట్టించేద్దాం. ఇంకా సెట్ టైర్ స్మోక్ గ్రీన్ పట్టించేద్దాం. అంతే, ఇంకా ఏం అవసరం లేదు. ఇక బ్యాక్ వెళ్ళిపోదాం మొత్తం. సో ఇప్పుడైతే మన కావాసాకి నింజా ZX-10R పూర్తిగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకుందాం. సో ఈ బైక్ కోసమే నైట్ అంతా నేనైతే నైట్ 2-3 o'clock అట్లా పడుకున్నాను. సో ఈ బైక్ కోసమే ఇంపోర్ట్ ఎలా చేస్తున్నారు దాని నావిగేషన్ మ్యాప్ రూల్ చూసుకుంటానే లేట్ అయింది. సో కాసేపు వెళ్ళి పడుకొని మళ్ళీ అయితే వద్దాం. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తాను ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. సో గైస్, ఇంటికైతే వచ్చేసాను. సో ఇప్పుడైతే బైక్ని అయితే నీట్గా గ్యారేజ్లో అయితే పార్క్ చేద్దాం. సో ఈ బైక్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత స్పీడ్ అయినా పోవచ్చు. సో మనం తొందరగా వెళ్ళి అక్కడ లైసెన్స్ తీసుకోవాలి. మనకి బైక్ లైసెన్స్ ఉన్నాయి, కార్ లైసెన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది నెంబర్ ప్లేట్లు లేని బైక్స్కి అయితే సపరేట్గా లైసెన్స్ అయితే తీసుకోవాలి. దాని ఒక్క కోసమే లైసెన్స్ తీసుకోవాలి, ఆ బైక్ కోసమే. సో దీన్ని అయితే రివర్స్ అయితే పార్క్ చేద్దాం. మళ్ళీ సాయంత్రం అయితే వెళ్ళాలి, 6 ఆ టైంకి అయితే వెళ్దాం. సో లెస్టర్కి అయితే ఇందాక ముందు చెప్పాను, నేను ఈ కావాసాకి బైక్ తీసుకుంటున్నాను, ఎవరికొకరికి చెప్పు, సిఐకి సిఎస్ఆర్కి చెప్పు, ఇట్లా వస్తాడు మా వాడు అని చెప్పు, నీకు తెలుసు కదా అని అయితే అన్నాను. లెస్టర్కి అయితే అందరూ తెలుసు, సిటీలో ఉన్న వాళ్ళందరూ తెలుసు. లెస్టర్ ఒక హ్యాకర్ కూడా. సో అది వచ్చేసి ఎవరికి తెలియదు. సో ఇప్పుడైతే వెళ్ళి లేట్ చేయకుండా పడుకుందాం గైస్. బాగా నిద్ర వస్తుంది, అసలు నిద్ర వస్తుంది, పడుకుంటాను, వచ్చేస్తుంది. గుడ్ ఈవినింగ్ గైస్. టైం ఎంత అవుతుంది? 6కి వెళ్ళాలనుకున్నా. టైం ఎంత ఉంది? 4 or 5, 6 అవుతూనే ఉంది. సో లెస్టర్కి అయితే చెప్పమన్నాను అట్లా 6 o'clock అట్లా చెప్పమని. సో ఇప్పుడైతే ఫటాఫట్ మన కావాసాకి నింజా ZX-10R బైక్ అయితే వేసుకొని సబ్ వేసుకొని వెళ్ళిపోవాలంతే. సో నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే మీరు 100 likes అయితే చేయాలి. 100 likes అయితే చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా తీసుకొచ్చేస్తాను. సో భలే పోతుంది అబ్బా బైక్ అయితే నాకు చాలా ఇష్టం అసలు. అందుకే ఈ బైక్ నేను ఇంపోర్ట్ చేయించుకున్నాను. నెక్స్ట్ నేను వేరే వెహికల్స్ కూడా తీసుకుంటాను ఫ్యూచర్లో. మా పిచ్చుకలు భలే అరుస్తున్నాయి. ఇక్కడ ఒక్క పిచ్చుక కనిపించట్లే కానీ పిచ్చుకలు అయితే బాగా అరుస్తున్నాయి. సో ఇక్కడ చాలా సందులు గొంతులు ఉంటాయి. నేను తీసుకున్న బెవెల్లీ హిల్స్ దగ్గర ఇది చాలా సందులు గొంతులు అయితే ఉంటాయి. సో లెస్టర్కి అయితే చెప్పమన్నా ఎందుకైనా మంచిది అనేసి. సిఎస్ఆర్ అయితే లేడని అయితే చెప్పాడు. సో సిఎస్ఆర్ ఒక 10-20 minutesలో వస్తానైతే చెప్పిన. మనం వెళ్ళాకే ఒక 15 minutes 18 minutes పడుతుంది. సో అక్కడికి వెళ్ళి ఒక 5 minutes వెయిట్ చేస్తే చాలు. సో పోలీస్ స్టేషన్ మ్యాప్లో ఇక్కడ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. నేను మ్యాప్ మొత్తం ఇన్వెస్టిగేట్ చేశాను, అక్కడేముంటుంది ఇక్కడేముంటుంది అనేసి. సో పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. కాకపోతే అమ్మ అయ్యో బాబోయ్, ఆమెకి ఏమైంది? ఫటాఫట్ దిగుదాం. ఆమె లేవట్లేదండి. అరే ఊరుకురా రే, ఆమెకి ఏదో అయింది, మా మీద కేసు ఇస్తారు. అసలే ఈ బైకు సీజ్ చేసి పడేస్తాడు. మళ్ళీ ఎప్పుడు ఎవరో అంబులెన్స్ ఎమర్జెన్సీ కాల్ చేద్దాం. ఎమర్జెన్సీ నెంబర్ ఇది, ఎమర్జెన్సీ నెంబరు. అరే దొరకట్లేదు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కాల్ చేద్దాం. అరే తొందర ఎత్తరా రే. డైలింగ్ కనెక్టెడ్. అరే హలో ఎమర్జెన్సీ సర్వీసెస్, ఐ వాంట్ పాండమిక్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఎవరో ఆమె చనిపోయారు, సారీ స్ప్రోగొల్పారు. నాకు తెలిసి మా ఏజ్డ్, నేను ఆమెకు టచ్ అవ్వలేదు అనుకుంటా, స్పీడ్లో వచ్చేసాను. ఆమెకైతే ఏం కాదు. ఆమెని ఒకవేళ స్ప్రో కోల్పోతే ఆమెను తీసుకెళ్తారు. సో లేకపోతే చెక్ చేయగానే నార్మల్గా ఉందంటే వదిలేస్తారు. స్ప్రో కోల్పోతుందేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది. స్ప్రో కోల్పోయిందని అయితే అనుకుంటున్నా. సో తొందర చెప్పండి డాక్టర్. అబ్బాబ్బా ఏం కాకూడదు చేసాం. అసలు కొత్త బైకే. అరే డామిట్. సో వీడితో మాట్లాడి మనమైతే ఏదో ఒకటి చెప్పాలా. ఏంటిడు ఏమంటుందో, వీడు ఏంటి చనిపోయింది అంటున్నాడు. అంత సీన్ లేదు.
వాటర్ తెద్దామా అండి, వాళ్ళ దగ్గర వాటర్ అడిగితే వాటర్ పోదామా అండి. సో గైస్ ఏం కాలేదు, జస్ట్ ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఓ మై గాడ్ అన్న అంటే జస్ట్ భయపడ్డారు ఆమె, అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు. జస్ట్ అక్కడ వాటర్ బాటిల్ ఉంది, అక్కడ వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ అడిగే ఉందో లేదో తీసుకొని వాళ్ళ ముఖం మీద జల్లే లేచి వెళ్ళిపోయింది. సో ఈ బైక్తో చాలా డేంజరే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనికి లిమిట్ పెట్టాలి గైస్. ఎలా అంటే దీనికి ఆ మోడ్ కూడా ఉంది, అందుకే నేను తెప్పించాను. కస్టమైజ్ చేసిన దాంట్లో అయితే ఆ మోడ్ లేదు, అందుకనేసే నేను ఇది తెప్పించాను. లేకపోతే నా వేరేదే తెప్పించేటోళ్ళు. మా బాబాయ్ జస్ట్ మిస్, అసలు ఫుల్ భయం వేస్తుంది. అసలు ఏమైందా అని పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదా పైన బ్రిడ్జ్ అనుకుంటా, అవతలకి వెళ్ళాలనుకుంటా. బ్రిడ్జ్ అయితే ఉంటుంది, అక్కడే లెస్టర్ ఆఫీస్ ఉంటుంది. సీజ్ చేశారు, కాకపోతే వేరే ఆఫీస్ లెస్టర్ది. ఇదేనా కాదా, ఇది కాదనుకున్నా తెలిసి. నెక్స్ట్ స్ట్రీట్ అనుకున్నాను తెలిసి ముందు. ఇది బ్రిడ్జ్ ఈ మధ్యలోది అయితే ఇక్కడ ఉంటుంది నాకు తెలిసి. మళ్ళీ ఎంత వామ్మో 1.10 మైల్సా, ఇట్లా తిరిగి వెళ్ళిపోదాం మనం. ఎంత 0.20 మైల్స్. అట్లా లాంగ్ వెళ్ళే కంటే ఇట్లా పోతే చాలు గైస్. జస్ట్ 5 మైల్స్ ఉంటుందేమో. లెఫ్ట్ ఉంటుంది, రైట్. ఇదే గైస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పక్కనే ఇక్కడ పోలీస్ ఆఫీస్ ఉంటుంది. అవతలకి వెళ్ళి సేమ్ ఇదే ప్లేస్లో లెస్టర్ ఆఫీస్ ఉంటుంది. అమ్మ బండి ఇంతగానో స్కిడ్ వేస్తుంది. కొంచెం ఇక్కడ పార్క్ చేద్దాం, అవసరం లేదు సరిగ్గా పార్క్ చేయలేదని మళ్ళీ వెహికల్ లాగేస్తారు. అసలు ఇది అందరి మీద కన్ను అయితే ఉంటుంది ఈ వెహికల్ మీద. సో ఈ వెహికల్ని అయితే మనం ఒకవేళ ఈ వెహికల్తో యాక్సిడెంట్ అయినా కూడా పోలీస్ స్టేషన్లో పెడతారు. ఈ వెహికల్ ఎన్ని క్రైమ్స్ చేసినా ఆర్ ఎక్సెప్ట్ యాక్సిడెంట్ తప్పితే ఏ చిన్న క్రైమ్ చేసినా కూడా వెహికల్ అయితే సీజ్ చేస్తారు. యాక్సిడెంట్ అయితే మనం కోలుకునేంత వరకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు, ఫైన్ వేస్తారు మినిమం $10,000. సో అడుగుదాం సార్ని అయితే, ఇక్కడ ఉన్నారో లేరో. ఈ రూమ్లో చూద్దాం, లేరా? ఈ రూమ్లో అయితే లేరు. మరి ఈ రూమ్లో లేరు, మరి ఏ రూమ్లో ఉన్నారా? ఓర్ని హలో మిస్టర్, ఈ రూమ్లో చూద్దామా అండి? ఈ రూమ్లో కూడా లేరు. మరి ఏ రూమ్లో ఉన్నారు సిఏ సారు? నాకు తెలిసి ఈ రూమ్లో పోదామా అండి? స్ట్రైట్ రూమ్లోనా? ఈ రూమ్లో పోతామా? ఈ రూమ్లో కూడా లేరు. కింద సెల్స్లో ఏమైనా ఉన్నారా? సెల్స్ అయినా కూడా అండర్ కన్స్ట్రక్షన్ కదా, ఈ డోర్ ఓపెన్ కాదు. ఎందుకంటే అక్కడ సిమెంట్ బస్తాలు ఉన్నాయి, ఇక్కడ అండర్ ఇక్కడ ఇంకా కట్టలేదు, సెల్స్ కడుతున్నారు. సెంట్రల్ జైలు దగ్గరే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇక్కడ సగం అవతలకి వెళ్ళి అయినాయి వాటికి. ఇక్కడ ఉన్నారు సార్. నేను అదే కావాసాకి బైక్ తీసుకున్నాను కదా, ఈ కావాసాకి బైకు అడిగాను సార్ని అయితే. తీసుకున్నాను కదా అంటే అడిగారు, లైసెన్స్ కూడా అయితే ఇచ్చారు. కాకపోతే దానికైతే పే చేయమన్నాడు, $1,000 పే చేసేసాను. సో నాకైతే ప్రజెంట్ ఒక జాబ్ అనేది లేదు గైస్. నాకు అక్కడ ఉన్న మనీ అంతా మా పేరెంట్స్ ఇచ్చిన మనీయే నేను వాడుతున్నాను. సో జాబ్ కూడా చూసుకోవాలి, ఏం జాబ్ అని ఆలోచిస్తున్నాను ప్రజెంట్ అయితే. సో మనీ కూడా చాలా అవసరం మనకి. నాకు తెలిసి నేనైతే బిజినెస్ పెడదామని అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్యూచర్లో. సో సార్ అయితే ఏమని చెప్పాలంటే, వెనకాల బస్తాలు గట్టిగా పెట్టాము, ఒకసారి చెక్ చేస్తావా అని అయితే అన్నాడు. వస్తున్నాయో డోరు అయినా బస్తాలు పెట్టారు కదా, ఇటుకలు పెట్టారు, అక్కడ సెల్స్ కడుతున్నారు. ఫ్యూచర్లో ఇంకొక 4-5 మంత్స్లో అయితే అయిపోతాయి అనుకున్నాను. నాకు తెలిసి 5 మంత్స్ లేకపోతే ఒక 3 మంత్స్కి అయితే మ్యాక్సిమం ఒక సెల్ అయిపోయింది. అంతా 3 కడుతున్నారు అని అయితే చెప్పారు. ఇంకా 3 మంత్స్ పడుతుంది, ఒకటి సగం అయింది అంటే 2.5, ఒకదానికి 1 మంత్ పడుతుంది అన్నైతే చెప్పారు పేపర్లో, న్యూస్లో. సో డోర్ అయితే ఓపెన్ కావట్లేదు. సార్కి కూడా చెప్పేద్దాం, మెయిల్ చేసేద్దాంలేండి నైట్ ఇంటికి వెళ్ళాను. సో దీంతో అయితే చాలా యాక్సిడెంట్స్ అయితే వస్తున్నాయి
ఈ బైక్తో. సో ఫాస్ట్గా అయితే ఈ ట్రాక్ మీదకి అయితే తీసుకెళ్దాం. ట్రాక్ మీద నుంచి అయితే కొంచెం టెస్ట్ చేద్దాం దీని వీల్స్. ట్రాక్ మీద నుంచి తీసుకెళ్తే వీల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయని అయితే మెకానిక్ చెప్పాడు కదా ఇందాక. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో. సో తీసుకెళ్ళని అయితే చెప్పాడు ఒకసారి. అమ్మ ఎగురుతుంది కాళ్ళు, అసలు ఏం చీకటిగా ఉంది, అసలు ఏం కనపడట్లే. ఇలా రైల్వే ట్రాక్ని అయితే ద్వారా అయితే వెళ్ళామన్నాడు కొద్దిగా ఒక 2-3 minutes. సో ఎక్కువ ట్రైన్ ఉన్నప్పుడు అయితే సైడ్కి వచ్చామన్నాడు. ట్రైన్ ఉన్నప్పుడు అయితే ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓ మై గాడ్, జస్ట్ మిస్. దీనికైతే హ్యాండిల్కి చాలా లాంగ్ గ్రిప్ అయితే ఉంది గైస్ పట్టుకుంటా అంటే. సో అందుకే ఇది వచ్చేసి స్లిప్ అయితే అవ్వట్లేదు. అమ్మాయి జస్ట్ మిస్. సో ఈరోజు చాలా జస్ట్ మిస్లు అయితే అయ్యాయి. సో ఇలా స్ట్రైట్గా వెళ్తా ఉంటే అమ్మ బాబాయ్ జస్ట్ మిస్ యాక్సిడెంట్ అయ్యేది. అమ్మ ఎన్ని బాబాయ్ తనకి ఏం కాలేదు కదా. అమ్మ తనకి ఏం కాలేదు అనేది తనకైతే ఏం కాలేదు. అతనికైతే జస్ట్ మన మీద కోపంగా అయితే ఉన్నారు అంతే, ఏం కాలేదు. ఇటు కిందకి వెళ్దామా? ట్రాక్ అవసరం వద్దులేండి, మళ్ళీ ట్రైన్ వస్తే మనకే మళ్ళా ఇబ్బంది. సో ఇలాగా కార్ గుద్దినప్పుడు ఏం చేయాలంటే మనం బైక్ని వదిలేసి దూకేయాలి. కానీ అది నాకు ఇష్టమైన బైకు, దూకబుద్ధి అయితే కాదు. సో యాక్సిడెంట్ పొద్దున్న నుంచి అయితేనే ఉన్నాయి. సో కేర్ఫుల్గా అయితే ఉండాలి మనం. యాక్సిడెంట్స్ వల్ల మన బైక్ కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. ఓ మై గాడ్, ఫుల్ స్పీడ్ అయితే పోతుంది. ఓ మై గాడ్, షట్ నెవర్ హెల్ప్ మీ. నా బైక్